రాజైతే కావ్య దగ్గరికి వచ్చి, "ఏంటి నువ్వు మా అమ్మ ఫార్మ్ మీద సైన్ చేయమనగానే చేసేస్తావా? అంటే మాయతో నన్ను పెళ్లి చేసుకోమంటావా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపంగా అయితే రాజుని చూస్తూ ఉంటుంది. "ఏంటి అలా చూస్తున్నావు? కొంచెం నువ్వు ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వకుండా ఆ ఫార్మ్ మీదయితే నువ్వు సైన్ చేసేసావు. నాకు ఎంత చిరాకు వచ్చిందో తెలుసా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే, "ఏంటా చూపు? నువ్వు ఆ చూపు చూస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా ఏంటి?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "ఆ మాయతో పెళ్లి చేర్పిస్తూ ఉంటే నేను సైలెంట్‌గా ఉంటాననుకుంటున్నారా ఏంటా మీరు? నేను ఏదో ఒకటి చేసి మీ ఇద్దరికి పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "ఏం చేస్తావు నువ్వు? ఏమీ చేయలేవు ఇంకా" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏం చేస్తానో మీరే చూద్దురు గానీ ఎందుకు తొందర" అని చెప్పేసయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "అబ్బా! నాకు ఎలాంటి వాళ్ళు తగిలారంటే ఈ కావ్యను మరీ వదిలించుకోలేకపోతున్నాను. నాకెందుకు ఈ తలనొప్పి దేవుడా! ఎందుకు నాకు ఇలా జరుగుతుంది" అని చెప్పేసైతే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఈ మాయ నుండి ఎలా బయటపడగలను నేను అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.